ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. తులారాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. ఇసుకదంతం, ఏకదంతం, అనేకదంతం అన్నట్టు ఉంటుంది. వీరి జాతక బలానికి అడగడుగున ఆటంకాలు ఉంటాయి, కానీ మాత్రం వీరు ఆంజనేయ స్వామిని పూజ చేయటం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వీరు ప్రతిరోజు చేయాలని ఏం లేదండి. వారానికి ఒకసారన్న మాత్రం ఆంజనేయ స్వామి దండకం చదవటం, అలాగే విఘ్నేశ్వరుని నామాలు చదవటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి విఘ్నేశ్వరుని నామాలు ఎందుకు చదవటం అంటే దేవదేవుళ్ళకి ఆయన దేవుడు కాబట్టి వీరి మీద ఆటంకాలు, చిక్కులు, చికాకులున్నా, పనులు పెండింగ్లో పడుతున్నా, ధన విషయంలో చిక్కులు వస్తున్నా, ఎంత ధనం వచ్చినా నిలబడకపోవడం ఉంటున్నా, అలాగే నమ్మక ద్రోహం ఉంటున్నా, అలాగే ఎంత వృత్తి చేసినా మాత్రం నిలకడ లేకపోవడం మూలంగా, అలాగే రెస్ట్ లేకపోవటం, అలాగే టైంకి తినకపోవటం, ఆహార విహారాల్లో చిక్కులు రావటం, ఆరోగ్యంలో ఇబ్బంది రావటం, అలాగే మానసిక చిక్కులు రావటం, అలాగే భార్యాభర్తలతో విరోధం రావటం, అన్నదమ్ములతో విరోధం రావటం, ఎవరితో చేసిన గొడవలు, చిక్కులు, చికాకులు ఉంటే ఇలాంటి విషయాలు ఖచ్చితంగా ఉంటాయి రాశి వారికి. కాబట్టి మీరు ఆంజనేయ స్వామిని పూజ చేయటం, రెండవది విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తే ఆ విఘ్నాలు తొలగిపోతాయి. 8 మంది సహకారం చేసినా ఒకరు నష్టం చేయాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా సరే మాత్రం తొందరపాటు నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. కానీ మీరు బుద్ధిబలంతో నడవాలండి. మీకు బుద్ధిబలం కూడా ఉంటుంది, అలాగే మాత్రం మీ జాతకానికి మాత్రం ధనబలం కూడా ఉంటుంది, అలాగే మాత్రం శరీర బలం కూడా ఉంటుంది. కానీ మాత్రం బుద్ధి బలంతో నడవటమే చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. కానీ అష్టమ సంఖ్య అంటే అష్టలక్ష్ముల సంఖ్య ఉంటుందండి, అలాగే అష్టైశ్వర్య సంఖ్య కూడా ఉంటుందండి, అష్ట కష్టాల సంఖ్య కూడా ఉంటుందండి, అష్ట దిక్పాలకుల సంఖ్య కూడా ఉంటుందండి. తూర్పున సూర్యుడు సహకారం చేస్తాడు, పడమర మాత్రం వరుణుడు సహకారం చేస్తాడు, ఉత్తరాన కుబేరుడు సహకారం చేస్తాడు, దక్షిణాన మాత్రం ముఖ్యంగా యముడు సహకారం చేస్తాడు, ఈశాన్య భాగాన ఈశ్వరుడు సహకారం చేస్తాడు, ఆగ్నేయ భాగాన అగ్నిదేవత సహకారం చేస్తాడు, నైరుతి భాగాన కట్టు రాక్షస యోగం సహకారం చేస్తాడు, వాయువు భాగాన వాయుమూర్తు వాయునందనుడు ఆంజనేయ స్వామి తండ్రి, అలాగే భీముడి తండ్రి కూడా సహకారం చేసే అవకాశం ఉన్నదండి. నరదృష్టి అధికంగా ఉంది కాబట్టి లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. కానీ వివాహం కాని స్త్రీలకు మంచి యోగ బలం ఉంటుందండి. వివాహమైన స్త్రీలకు మాత్రం భార్యాభర్తల వైషమ్యాలు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు ఉన్నవారు టైం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. 35 సంవత్సరాలు దాటిన వారికి మాత్రం ఆరోగ్యంలో భంగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. తులారాశి వారికి శుభం భూయత్.